ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. అక్షర తులాభార నవగ్రహ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా హోళికా పూర్ణిమ శుభాకాంక్షలు, అలాగా కొత్త అమావాస్య ఆశీస్సులు. ఎందుకనగా తెలుగు ఉగాది పండగ రావడానికి పాల్గొన మాసంలో శుద్ధ పూర్ణిమ, బహుళ అమావాస్యను ఇటు కొత్త అమావాస్య, కొత్త పూర్ణిమ అని చెప్పుకుంటూ ఉంటాం. కనుక ఈ రంగుల హోళీ కార్యక్రమంలో పాల్గొందాం, సంపూర్ణమైన సకల దేవతల ఆశీస్సులు పొందుదాం. 1-3-2025 నుండి 31-3-2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో ఏడాది తర్వాత 30 సంవత్సరముల తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో కలిపి సంచారం చేయడం. ఎందుకనగా శని భగవానుడు ఈ మార్చి ఆఖరికి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే రవి శనులు మళ్ళీ అక్కడ తిరిగి కలవాలంటే 30 సంవత్సరముల సమయం పడుతుందని చెప్పి కూడా గమనించాలి. మీనరాశిలో బుధుడు, శుక్రుడు, రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. వీరికి రాశి నుంచి 3వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం, 30 సంవత్సరముల తర్వాత అష్టమంలో శనితో సంచారం చేస్తూ ఉండడం రవి భగవానుడు. అందులో ఈ మాసం అయిపోగానే భాగ్యస్థానంలోనికి శని భగవానుడు మారడం జరుగుతుంటుంది. కనుక 30 సంవత్సరాలు మళ్ళీ తిరిగి అక్కడ కలిసే గ్రహ కలయిక ఉంటుంది. కనుక వీలైనంతవరకు తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, అలాగనే యంత్రాలతో, ఆయుధాలతో, ఫోన్ ఓటీపీలతో, డబ్బుల లావాదేవీల విషయంలో కానీ ఆవేశానికి దూరంగా ఉండండి. ప్రతిదీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనగా తెలుగు ఉగాది సంవత్సరంలో చివరి పూర్ణిమ అవ్వడం, కొత్త పూర్ణిమకు స్వాగతం పలికే కాలం కనుక గ్రహాలు అనుకూలంగా లేదు అని చెప్పి గమనించాలి. అందుకే ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే ఆ భగవంతుడి సేవలో పాల్గొనండి, కష్టాలను తొలగించుకోండి అని చెప్పి కూడా గమనించాలి. కనుక మనం అందరము కూడా ఈ అష్టమ రవిదోషము, అష్టమ శనిదోషం తొలగించుకునేటువంటి కార్యక్రమంలో నవగ్రహ అక్షర తులాభారంలో పాల్గొందాం. ఈ కింద నెంబర్ను సంప్రదించినట్లయితే ఎలా పాల్గొనాలో మీకు అన్ని విషయాలు తెలియజేయడం కూడా జరుగుతుంది. భాగ్యస్థానంలో బుధుడు, శుక్రుడు, రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య కావాలి, భార్యాభర్తల అన్యోన్యత ఉండాలి, పెట్టుబడులు, ఆకర్షణ, విధి విధానంలో ప్రతిదీ ప్లానింగ్ ఉంటే అద్భుతమైన విజయం కర్కాటక రాశి వారు సొంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగనే లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుంది. కానీ విదేశాల్లో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వైవిధ్యభరితమైనటువంటి రూల్స్లు వచ్చాయి. కనుక పత్రాలు, అక్కడ ఎడ్యుకేషనా, ఉద్యోగమా, వ్యాపారమా, ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో వెళ్ళి సరైనటువంటి పత్రాలతో వెళ్ళి రాజులాగా జీవనాన్ని పొందండి. పత్రాలు లేకుండా అక్కడికి వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటే ఈ షష్టగ్రహ కూటమి రాబోతున్నటువంటి ఎఫెక్ట్ చేత 70-80 దేశాలు అమెరికా ఏదైతే రూల్ చేస్తుందో అలాంటి రూల్స్ రావడం వలన సమయం, ధనం, పెట్టుబడులు మీరు ఇబ్బంది కావడమే కాకుండా స్థిరచరాస్తులు కోల్పోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మార్చి నెలలో అనగా పాల్గొన మాసంలో శుక్లపక్షం నుండి బహుళపక్షం వరకు విజయము మనం సాధించగలగాలి
అన్నప్పుడు ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 6వ తారీఖున 3వ నెల అక్షయకాల భైరవాష్టమి, అలాగనే 13వ తారీఖున పాల్గొనమాస శుక్లపక్ష హోళికా దహన హోళికా పూర్ణిమ. కనుక కొత్త పూర్ణిమకు స్వాగతం పలుకుతూ పాత తెలుగు ఉగాది పండుగకు స్వాగతం పలికేటువంటి పాల్గొన పూర్ణిమ తిథి అందున రంగుల హోలీ అనేది చేస్తూ ఉంటాం మనం. కనుక దయచేసి అందరూ సహజసిద్ధ రంగులతోనే ఆడుకోండి. ఎలాంటి హానికరం లేనటువంటి జీవనాన్ని పొందే మానవ ప్రయత్నం చేయండి. 22వ తారీఖున కాళభైరవ బహుళాష్టమి, అక్షయ కాళభైరవాష్టమి స్వామివారి పూజలో పాల్గొందాం. 29వ తారీఖున తెలుగు ఉగాది చివరి అమావాస్య, పాల్గొన అమావాస్య. అది ఏ కాకుండా షష్టగ్రహ కూటమితో కూడుకున్నటువంటి అమావాస్య. కనుక వీలైనంత వరకు అందరూ కూడా 28, 29 అంటే 27 రాత్రి నుంచి 3 రోజులు ముఖ్యమైన పండగలు పనులు కానీ దూరవాయు జల ప్రయాణాలు కానీ పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అది ఏ కాకుండా మనమందరము కూడా కొత్త సంవత్సరానికి మనం స్వాగతం పలకబోతున్నాం. కనుక వీలైనంత వరకు ఇంట్లో మనకు చాలా ప్రాంతాల్లో చాకలి వాళ్ళు ఉంటారు. వారికి అమావాస్యకు ఒక రోజుల ముందర కానీ వారిని భార్యాభర్తలను కూర్చోబెట్టి లేకుంటే అమ్మాయిని కూర్చోబెట్టి బొట్టు పెట్టి అమ్మాయికి చీరె సారె గాజులు ఇంట్లో పసుపుతో కూడుకున్నటువంటి పదార్థాన్ని వండి ఇంటి యజమానికి వాహనానికి కానీ ఫ్యాక్టరీకి కానీ దిష్టి తీసి వారికి చాకలి వాళ్ళకు ఇవ్వడం వలన చాలా అద్భుతమైన మంచి ఫలితాలు ఉంటాయి. అంటే చాకలి వారిని ఇంటి ఆడపిల్లతో సమానం అంటూ ఉంటాం. కనుక సంవత్సరపు చివరి అమావాస్య రోజున ఇలా చేయడం వలన ఈ గత సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం అనుభవించే కష్టాలంతా కూడా పులి స్టాప్ పెట్టి నరదృష్టిని నివారించే ఏకైక ఒక మార్గంగా భావించగలగాలి. అలా కుదరకపోతే ఈ కింది నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఆచరింపచేయడం జరుగుతుందని చెప్పి కూడా మీరు గమనించాలి. అలాగను ఈ తెలుగు ఉగాది పండుగకు వేడుకలు పలుకుతూ కొత్త ఉగాది మనకు నూతన తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇంకనూ విజయం సాధించాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. అంటే అందుకే కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు. ఇలా ఓంకార శబ్దాన్ని ఇంట్లో ఏర్పాటు చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగి గ్రహయోగం కలిగి మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయం సాధించడానికి కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. మనిషి శరీరంలో మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనాహత, ఆజ్ఞ చక్రాలు వికసించేసి ఈ యొక్క ఆవేశానికి దూరంగా ఉంటూ ఆలోచనకు దగ్గరగా ఉంటూ విజయ పతాకానికి స్వాగతం పలుకుతాడు అని చెప్పి కూడా గమనించాలి. ఈ కాళభైరవ స్వామి అక్షయ పాత్ర, అలాగనే పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమము చేయించి 20 రకాల వస్తువులతో దిష్టి తీయించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మనం అందరం కూడా కలియుగ కాలంలో ఏదైనా సాధించాలన్నా, శాసనం చేయాలన్నా, సాధించాలన్నా కాళభైరవ స్వామి స్మరణ చాలా అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే మనము ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమో నమః అని చెప్పుకుంటూ ఉంటాం మనం. కనుక నవగ్రహ దేవతలే ప్రధానమైనటువంటి మనకు మూలాధారం. ఆదివారం పూట సూర్యుడు, సోమవారం రోజున చంద్రుడు, మంగళవారం రోజున కుజుడు, అలా శనివారం రోజున శని భగవానికి స్మరణ ధ్యానం చేస్తూ ఉంటాం. వారి యొక్క ఆశీస్సు మనం పొందడం కోసం ప్రతిరోజు ఒక 5 నిమిషాలు సూర్య నమస్కారం చేసిన తర్వాత ఆ యొక్క నామాలను ఒక 27 సార్లు రాయడం వలన ఆదివారం సూర్యగ్రహ దోషం ఉండబడిన వారు రాసి మాకు వాట్సాప్ పంపించడం, అంటే ఎవరికైనా రాయాలి అనుకుంటున్న వారందరికీ ఈ యొక్క పత్రాలను తమకి వాట్సాప్ ద్వారా కానీ కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ఆ నామాలను రాసి తిరిగి మాకు వాట్సాప్లో పంపిస్తే ఆదివారం రోజున రవిగ్రహ అక్షర తులాభార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం పూట చంద్రభగవానునికి అక్షర తులాభార కార్యక్రమం చేయడం జరుగుతుంటుంది. అలాగే శనివారం రోజున శని భగవానునికి మనం రాసినటువంటి నామ అక్షరాలతో అక్షర తులాభార మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనగా భక్త ప్రహ్లాదుడు నిత్య దైవనామస్మరణ చేయడం, అలాగే నారద మహాముని, ఋషులు, యోగులు వారందరూ అతీంద్రియమైన శక్తులు సంపాదించడానికి దైవనామ స్మరణ ఎంతగానో వారిని కష్టాలను దూరం చేసి ఐశ్వర్యం దగ్గర చేసిందని చెప్పి మనకు ఇతిహాస పురాణాలు కూడా చెప్తున్నాయి. కనుక మనం కూడా అక్షర తులాభారంలో పాల్గొందాం, గ్రహ దోషాలను తొలగించుకుందాం, అనుకున్న విజయాలను, ఆయుష్ను, ఆరోగ్యాన్ని అన్నింటా
ప్రసాదించాలని నవగ్రహ దేవతల్ని వేడుకుందాం. కనుక మనమందరము కూడా 7 రోజులు 9 గ్రహాలకు ఆ యొక్క 27 సార్లు, అంటే నక్షత్రాలు 27 ఉంటాయి కనుక 27 సార్లు రాద్దాం, తులాభారంలో పాల్గొందాం, భగవంతుడు ఆశీస్సులు పొంది అనుకుంటున్న అన్ని విజయాలను సొంతం చేయాలని గ్రహదేవతలను కూడా కోరుకుందాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి పంపిస్తే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయి అనే సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళ భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకుందాం, సంవత్సరానికి వీడుకోలు పలుకుదాం, కొత్త సంవత్సరం యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నో తెలుసుకొని జీవితాన్ని అంధకారంలో లేకుండా వెలుగులో పొంది అద్భుతమైన జీవితానికి స్వాగతం పలికే మానవ ప్రయత్నం చేద్దాము అనేటువంటిది చేసి మనం ముందుకెళ్దాం. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది ఫోన్ నెంబర్ ద్వారా ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా వీడియోలు మీరు ముందుగా చూడాలనుకుంటున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భగవద్బంధులకు మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.